శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు వీకెండ్ ఉన్న వాళ్ళు లీజర్గా ఉంటారు. లంచ్ బాక్స్లో హడావిడి ఉండదు కదా. మామూలుగా అయితే ఈరోజు వర్కింగ్ డే, 5th సాటర్డే అయింది ఈసారి. అది ఇంకేంటి సంగతులు. అయితే ఈరోజు 2 ముఖ్యమైన విషయాలు చెప్తున్నానండి. ఇప్పుడు మనం పాజిటివ్ థింకింగ్తోనే ఉంటాం లైఫ్లో. ప్రతిదీ ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, అలా ప్లాన్ చేసుకుంటాం. పెద్దవాళ్ళు అయితే పిల్లలు అలా అవ్వాలి, ఆడపిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, మగ పిల్లలు కూడా సెటిల్ అవ్వాలి, మంచి ఉద్యోగాలు ఇలా. అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది, బాగానే ఉన్నాం కదా మనం అలా అనుకుంటాం. ఒక్కొక్కసారి నడుస్తున్న జీవితంలో రకరకాల మార్పులు వస్తాయి. మన హెల్త్లో సడన్గా తేడా రావచ్చు. అది మళ్ళీ సరి అవ్వడానికి చాలా టైం పట్టచ్చు, చాలా మెడిసిన్స్ అవన్నీ వాడవలసి రావచ్చు. అలాగే పిల్లల పెళ్ళిళ్ళు అవి ఇప్పుడు ఆలస్యం అవడం అన్నది కామన్. అదొక బెంగ కుక్కదీస్తోంది పెద్దవాళ్ళని. నెక్స్ట్ వచ్చి హెల్త్ ఒకటి. ఎందుకంటే హెల్త్ ఈ 50-60s మధ్యలోనే పిల్లల సెటిల్మెంటు, 45 దాటినప్పటి నుంచి 60 మధ్యలో పిల్లల సెటిల్మెంటు, హెల్త్లో రకరకాల మార్పు రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలాగే మగపిల్లలు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు. ఆడపిల్లలు వాళ్ళు ఇప్పుడు అన్నీ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు, సెటిల్మెంట్లు, ఇవన్నీ హెల్త్లో మార్పులు రావడం, ఇవి రావడం, అవి ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగానే వెళ్ళదు జీవితం. ఈ హెల్త్ సగం మనకి బాగుండకపోవడం కొంత అయితే, మనం వాడే మందులకి కొంత ఆరోగ్యం రోజు రోజుకి కొంచెం తగ్గిపోతుంది, ఓపిక ఉండదు. కానీ మన మనసు అనేది ఒకటి ఉంటుంది. దాంతో రోజు కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఒక్క 10 నిమిషాలైనా ఎవరితో మాట్లాడకుండా మనం ప్రశాంతంగా ఉంటే, ప్రత్యేకించి ధ్యానం అని ఏం చెయ్యక్కర్లేదు. మాట్లాడకుండా అంటే నోటితోని కాదు, మనసులో కూడా ఎటువంటి ఆలోచన రానివ్వకుండా ఒక 10 నిమిషాలు మనం కూర్చుంటే మనం కొంత శక్తిని గెయిన్ చేసుకోగలుగుతాం. అంటే బుర్రకు కూడా ఆలోచన రాకూడదు. మాట్లాడలేదు కదా అని మనసుతో ఆలోచించేయకూడదు. అదే ప్రమాదకరమైంది. మనసు అనేదే ప్రమాదకరమైంది. అది మంచిగా వెళ్తే మంచి వైపు ఉంటుంది, చెడ్డగా వెళ్తే చెడ్డ వైపు ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు వస్తే వేడెక్కిపోతుంది బుర్ర. అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఆలోచన కూడా ప్రశాంతంగా కూర్చుని మన శరీరాలు రెండింటినీ మౌనంగా ఉంచితే మనకి కొంత శక్తి వస్తుంది. మళ్ళీ తిరిగి ఆ శక్తితో ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది మన మనసుకి. ఓహో, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అలా ఏ రోజు మనం మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. అదొక ప్రధాన విషయం హెల్త్కి సంబంధించి, ఏజ్కి సంబంధించి. అంతేగాని హడావుడి పడిపోతూ కంగారు పడిపోతూ ఉంటే పనులు అవ్వవు, ఒంట్లోనూ తేడా వస్తుంది. పనులు అయ్యే టైంకి అవే అవుతాయి. మనకి తగ్గ కృషి మనం చెయ్యాలి. కృషి అన్నది ఎప్పుడు చెయ్యాలి కదా. అందుకని మన కృషి మనం చేసి మన సంకల్పాన్ని గట్టిగా పెట్టుకోవాలి. సంకల్పాన్ని గట్టిగా పెట్టుకోవాలంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. గజిబిజి ఆలోచనలతో ఉన్నప్పుడు సంకల్పానికి బలం పెరగదు. ప్రశాంతంగా ఉండి మన సంకల్పానికి బలం పెంచుకోవాలి. మనం అనుకున్నట్టు జరగాలని కోరుకోవాలి. అది తర్వాత ఇప్పుడు మన జీవితంలో తెల్లారులేస్తే అందరి మనుషులతోనూ కలిపే మన జీవితం వెళ్తుంది. ఒంటరిగా అయితే మనిషికి వెళ్ళదు కదా. ఇంట్లో వాళ్ళ ముఖ్యంగా ఫస్ట్, తర్వాత తెల్లారులేస్తే మన ఇంటికి వచ్చే పనమ్మాయి దగ్గర నుంచి అది మనం చెప్పినట్టు వినదు, మనం తుడవమన్నట్టు తుడవదు, లేకపోతే గిన్నెలు శుభ్రంగా మనం తోమన్నట్టు తోమదు, ఏదో కంగారుగా చేసి వెళ్తారు. అవన్నీ మనకి చాలా ఇరిటేషన్ కలిగిస్తాయి. కానీ మనం ఆ పని చేసుకోలేము. వాళ్ళతో గట్టిగా మాట్లాడితే వాళ్ళు మానేస్తారేమో అని భయం. అక్కడి నుంచి మొదలవుతుంది స్ట్రగుల్. పొద్దున్న లేస్తూనే ఫస్ట్ స్ట్రగుల్ అక్కడ మొదలవుతుంది పనమ్మాయి దగ్గర. మన ఫ్రస్ట్రేషన్ అనమాట ఒక రకం. వాళ్ళకి గట్టిగా చెప్పలేము, భయం, మానేస్తారేమో, మళ్ళీ ఈ పార్టీ రెగ్యులర్గా వచ్చి వాళ్ళు దొరకరు అని. ఎందుకంటే కొంతమంది ఎక్కువ రోజులు మానేస్తూ ఉంటారు. మనం జీతం కట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళని ఏం అనడానికి వీల్లేదు. మీకేనా బాధలు, మీకేనా ఒంట్లో బాగుండపడం, మాకు లేదా అని మాట్లాడతారు. నిజమే, వాళ్ళు మనుషులే. కానీ అస్తమానం మానేస్తే ఎంత పెద్ద ఉద్యోగికైనా సరే సెలవులు ఇస్తారా? ఇవ్వరు కదా. వాళ్ళే జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు ఆఫీసులకి. అని ఎంత పెద్ద హై రేంజ్లో ఉన్నా సరే ఒక ఉద్యోగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి కొద్దీ ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి.
వీళ్ళకి అవన్నీ చెప్తే అర్థమవుతాయా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అవసరం మనకుందని గ్రహించి అలా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలామంది కొంతమంది డిష్ వాషర్లు, ఇల్లు తుడవడానికి క్లీనింగ్ చేసే ఇవి రోబోట్ లాంటివి వస్తున్నాయి కదా, అవి అన్నీ కొనుక్కుంటున్నారు. కానీ అందరికీ అది సాధ్యం అవ్వదు కదా. ఇప్పుడు అద్దెళ్లలో అది ఉండి వాళ్ళ ట్యాప్లు అవి మార్చుకుని డిష్ వాషర్ దాన్ని పెట్టుకోవడం అవన్నీ కష్టం. అందుకనే పరమ్మాయి అవసరం మనకు కంపల్సరీ ఉంది. ఫస్ట్ మొదట అక్కడ మొదలవుతుంది మనం రాజీ పడ్డం అన్నది. అమ్మో మానేస్తుందేమో అని ఏదో ఒకలా తుడిచిందిలే, మనం మళ్ళీ కావాలంటే తుడుచుకోవచ్చు, గిన్నెలు ఎలా తోవి మళ్ళీ మనం పైన కడుక్కోవచ్చు అన్న దగ్గర మన డేలో రాజీ అన్నది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మన భర్తతో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, అందరితోనూ రాజీ పడవలసిందే. ఏదో ఒకటి అంటాం. ఇంకా పిల్లలంటే వాళ్ళు యూత్, వాళ్ళు అంతకన్నా కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళ స్టడీ అవర్స్ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఉన్నామని వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. భర్త ఇదితో ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇంకా అన్న పడ్డ మూడు పెళ్ళాలే ఒక మాట అనుకుని ఇదవుతారేమో, కానీ పిల్లల దగ్గర రాజీ పడాలి. బయట ఇంకా ప్రతి వాళ్ళ దగ్గర ఇంకా అంతా రాజీయే. కానీ రాజీ పడుతున్నాము, మనం సర్దుకుపోతున్నాము అనుకుని మనం లోపల ఇదైతే ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి అది హెల్త్కి మంచిది కాదు. ఎటు చూసి ఏ విషయం వచ్చినా ఆడవాళ్ళ హెల్త్లకి ఏవీ మంచివి కాదు. అంటే మగవాళ్ళు కూడా రాజీ పడే సందర్భాలు ఉంటాయి, వాళ్ళ హెల్త్లకు కూడా మంచివి కాదు. అందుకని మనం రాజీ పడుతున్నాము, మనం సర్దుకుపోతున్నాము అనుకుంటూ వెళ్తే అది చాలా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనం రాజీ పడుతున్నాము అన్నది మనకు నచ్చని విషయం. అందుకని అది తీసేసి అంతే అలాగే ఉంటారు, ఈ పని వాళ్ళు ఇలాగే ఉంటారు, ఈ మనుషులు ఇలాగే ఉంటారు అని ప్రతిదాన్ని కొంచెం లైట్గా క్యాజువల్గా తీసుకుంటే కొంతవరకు మన మైండ్ని మనం సుఖపెట్టుకోదలుచుకుని వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన మనసు మనదే కదా, దాన్ని మన కంట్రోల్లోకి తీసుకొచ్చి నువ్వు అన్నింటికీ ఎలా ఇదవ్వకు, ఇవన్నీ కామన్ విషయాలే, నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు అని మన మనసును మనం కొంచెం బుజ్జగించుకోవాలి. అప్పుడు అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించదు. ఎందుకంటే జీవితం, లైఫ్ అంటేనే కాంప్రమైజ్ అవ్వడం. అందుకని ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అవుతూనే జీవితాంతం మనం ముందుకు వెళ్ళాలి. కానీ కాంప్రమైజ్ అవుతున్నాం, మనం ప్రతిదానికి సర్దుకుపోతున్నాం అనుకుంటే మనకి చాలా విసుగు, కోపం అన్నీ వస్తాయి. అందుకని కాంప్రమైజ్ అవుతూనే మనం కాంప్రమైజ్ అవుతున్నాము అన్న భావాన్ని రానివ్వకూడదు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయాలు. మన ఆడవాళ్ళందరికీ ముఖ్యంగా 45 to 60 మధ్యలో ఈ పిల్లలు సెటిల్ అయ్యే ఏజ్లోను, తర్వాత అంటే 45 ముందు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా హెల్త్ బాగానే ఉంటుంది. హెల్త్ పరంగా ఎటువంటి మార్పులు ఉండవు. ఎప్పుడైతే ఈ మెనోపాజ్ స్టేజ్ ముందు స్టార్ట్ అయిందో, మెనోపాజ్ రావడానికి ముందే ఒక 2 years ముందు నుంచే మన శరీరంలో హార్మోన్స్లో తేడా వచ్చేస్తుంది. అప్పటి నుంచే మన ఆకానే ఇరిటేషన్ పెరుగుతుంది, ఏ పని అలిసిపోతారు అన్నీ. కానీ ఇవి ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం అవ్వవు. అందుకని మనమే మన ఆరోగ్యం మీద మనం కేరింగ్గా ఉండి మన మనసును మనమే మంచిగా బుజ్జగించుకుని నచ్చజెప్పుకుని నువ్వు అలా ఇరిటేట్ అవ్వకు, మంచిగా ఉండు అని మనసుకు చెప్పుకుని జీవితాన్ని గడిపితే మనం ఉన్నన్నాళ్ళు, నేను ఎప్పుడు చెప్తాను కదా, మనం తిరిగినన్నాళ్ళు, మన లైఫ్ ఉన్నన్నాళ్ళు మనం తిరుగుతూ ఉండాలి. మనం ఎంతో కొంత హెల్దీగా ఉండాలి. అప్పుడే రోజులు చక్కగా సజావుగా వెళ్తాయి. అది మన చేతుల్లో పనే. అంటే ఇవన్నీ మీకు నేను చెప్పేసినాను. ఎప్పుడు సలహాలు ఉచితంగా చెప్పడం ఈజీ, కానీ పాటించడం కష్టం. నేనైనా సరే, ఎవరైనా సరే అలా పాటించడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఏ రోజు ట్రై చేయడమే. ట్రై చేస్తే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో లేనప్పుడు కూడా దాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకురావాలి. ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం. నేను చెప్పిన ఈ విషయాల మీద మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.